ఇందిరా భైరి మేడం అని తెలంగాణ తొలి మహిళ గజల్ రైటర్. నేను చచ్చిపోతే నాకు అంతిమ సంస్కారాలు ఇట్లా చేయండి అని చాలా ధైర్యంగా బతుకున్నప్పుడే రాసుకుంది. ఆమె చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అది ఎంత సూపర్ ఉంటుందంటే ఒకసారి వినండి. నేను పోయినప్పుడు వస్త్రానికి బదులుగా ఓ కాగితాన్ని కప్పండి. కవిత రాసుకుంటాను. సిరా బుడ్డిని పెన్నునొకదాన్ని బ్యాగులో ఉంచండి. మనసులో ముళ్ళు గుచ్చుకున్నప్పటి పాటో, గాయపడ్డ గజలో గుండె లోయలోంచి జాలువారొచ్చు. సెల్ ఫోన్ మర్చిపోయారు, బోరుగొట్టి చస్తాను. పసుపు కుంకుమ పులిమి భయానకంగా మార్చకండి. నన్నందరూ గుర్తుపట్టాలిగా మరి. దండలతో మూసేయకండి, నాకు అలర్జీ. ఆ పూరేకుల్ని ఏ దారినైనా మెత్తగా పరవండి. పుణ్య స్త్రీ, పాపపు స్త్రీ ఇట్లాంటి పేర్లు పెట్టకండి, నాకు నచ్చదు. సామాన్లేవి పారేయొద్దు, అడిగిన వాళ్ళకి ఇచ్చేయండి. ఆ బ్యాండ్ మేళం వాళ్ళని ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వాయించమనండి. డాన్సులాడి లేట్ చేయకండి. టైం అంటే టైమే, అంతే. మంగళవారమో అమంగళవారమో పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి. బడికి కబురు పెట్టండి. నేను బతికిన క్షణాల్ని తలుచుకుని వాళ్ళు సెలవిచ్చుకుంటారు. దింపుడు గల్లం దగ్గర చెవులు గిల్లుమనేలా పిలవకండి. నన్ను తలుచుకునే వాళ్ళెవరో నాకు తెలుసు. డబ్బులకు ఇబ్బంది అక్కర్లేదు, పక్క వాళ్ళ కొట్లో ఖాతా ఉంది. అన్ని రోజులు ఇక్కడే ఉండండి. మళ్ళీ మళ్ళీ చేస్తానా ఏంటి? నేను కాదుగా. మట్టిలో కప్పెట్టకండి. పురుగు పుట్ర అంటే భయం నాకు. కాకపోతే కాస్త చూసి తగలబెట్టండే, చుట్టుపక్కల మొక్కలుంటాయేమో. గంధపు చెక్కలతో కాలడం కన్నా జ్ఞాపకమై పరిమళించడమే ఎక్కువ నాకు. పనిలో పనిగా నా నవ్వులు కన్నీళ్లు ఆవిరైపోతున్న కాష్టం దగ్గర కవి సమ్మేళనం పెట్టండి. నేను ఉన్నట్టుంటుంది, తనివి తీరా విన్నట్టు ఉంటుంది.